హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిరెడ్డి ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని అనుకుంటూ ఉండండి. వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ ఉన్న వాళ్ళ ఫేస్ని మీరు గుర్తు చేసుకోండి. అదే స్మైల్ ఇప్పుడు వాళ్ళ ఫేస్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మీకు ఏ స్మైల్ వస్తుందో అదే స్మైల్ని కంటిన్యూ చేయండి. అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజీని క్రియేట్ చేశాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అది మీకు దాని మీద ట్యాప్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా పెట్టిన రీల్స్ని చూడొచ్చు. సేమ్ ఇక్కడ నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను, షార్ట్ వీడియోస్ తక్కువ పెడుతున్నాను. అక్కడ మాత్రం షార్ట్ వీడియోస్ ఉంటాయి. మీరు ఇక్కడ నన్ను ఆదరించినట్టు అక్కడ కూడా ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. అగైన్ మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల ఒక లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న పెయిన్ని రిలీఫ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక వే అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళ పాజిటివ్నెస్ అప్పుడు మీకు కూడా పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగైన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఇంత బాగా నన్ను ఆదరించి ఈ ఫ్యామిలీని ఇంత పెద్దగా రోజు రోజుకి ముందుకి ఫ్యామిలీ అనేది పెద్దగా అవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద ఫ్యామిలీని సంపాదించుకుంటానని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు నేను ఈ వేలో కూడా వస్తానని కూడా అనుకోలేదు. ఏమో నాకు తెలీదు. నా కృష్ణ ఎందుకు ఈ వేలో తీసుకొచ్చాడో నాకు తెలీదు. ఎందుకు నేను రీడింగ్ చేసేటప్పుడు ప్రతిసారి అనుకుంటాను, అసలు నా ప్రొఫెషనల్ పరంగా నేను డిఫరెంట్ ఫీల్డ్ నాది. ఇది నాకు డిఫరెంట్ అనుభవం. అందుకే కృష్ణ ఎందుకు ఆయన లీలలు అర్థం కావు, అస్సలు అర్థం కావు. ఎందుకు ఈ వేలో తీసుకొచ్చాడో ఏమో. నాకు ఇంత ఫ్యామిలీని రోజు రోజుకి నా ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేస్తుందని కూడా నేను అనుకోలేదు. రియల్గా అండి. ఎప్పుడు కూడా ఒకటి చెప్పాలి, మా బాబు ఏదైనా చేయనానా అంటే అమ్మ ఇవాళ పని ఉందనో ఏదో ఒకటి రీజన్ చెప్పేవాడు. కానీ ఈ ఛానల్ నేను చేస్తాను, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇవ్వు అనగానే వితిన్ సెకండ్స్ ఏమీ ఆలోచించకుండా మా కోడలేమో ఈమెయిల్ క్రియేట్ చేసి ఇచ్చింది, తనేమో నేమ్ సెలెక్ట్ చేశాడు. ఐ ఫీల్ హ్యాపీ. అసలు 1 అవర్లోనే నేను ఒక షార్ట్ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో కూడా మా కోడలే తనే చేసేసి పంపించింది. నేను అప్లోడ్ చేశాను. తర్వాత రీడింగ్ స్టార్ట్ చేశాను చిన్నగా. నాకు స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది. నేను అంటే ఎలా అంటే నాకై నేను చెప్పుకుంటూ ఉండే రీడింగ్ని చూసే వ్యూయర్స్ కోసం చెప్తున్నాను. అప్పుడు కొంచెం నాకు తడబడినట్లుగా అనిపించింది. సంథింగ్ ఏదో మిస్ అయిపోయాను అనిపించింది. తర్వాత మీరు అందరు ఇస్తున్న సపోర్ట్కి నాలో ఒక హోప్ అనేది వచ్చి నేను కూడా రీడింగ్ కరెక్ట్గా చేయాలి, ఇలా క్వశ్చన్స్ డిఫరెంట్గా అడగాలి యూనివర్స్ని అనేది నాకు బాగా అర్థమయ్యింది. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు రీడింగ్ ఏం చేద్దాము అనుకున్నానంటే, మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత తన జీవితంలో అన్నీ ఉన్నాయా లేకపోతే ఏమీ లేకుండా బాధపడుతున్నారా, అంటే తను ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారా లేదా మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత అనేది ఇవాళ క్వశ్చన్ అడుగుదాము యూనివర్స్ని అని అనుకున్నాను. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇవాళ 3 డిఫరెంట్ డెక్స్ నుంచి, లవ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి, నార్మల్ 2 డిఫరెంట్ డెక్స్ నుంచి నేను కార్డ్స్ తీసుకుంటాను. అగైన్ దానికి క్లారిఫికేషన్ కూడా తీసుకున్నాము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీకు ఇంకేమన్నా మీకు లైఫ్లో కన్నా క్లారిఫికేషన్ కావాలి, హెల్త్ పర్పస్, జాబ్
కోసం కానీ కెరియర్ కోసం కానీ లేదు మీ పర్సనల్ లైఫ్లో కానీ ఇంకా ఏమో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. లేదు మీరు ఫైనాన్షియల్గా ఎవరికైనా అమౌంట్ ఇచ్చి కూడా ప్రాబ్లం అవి వస్తాయా రావా అని భయపడుతూ ఉంటే కూడా మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు తెలిసిపోతుంది, క్లారిఫికేషన్ మీకు తెలిసిపోతుంది. ద ఎంప్రెస్. ఇప్పుడు లవ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి చూద్దాము. మీరు కార్డ్స్ రెఫర్ చేస్తున్నప్పుడు మాత్రం మీ పర్సన్ నేమ్ని అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని కూడా అనుకోండి. వాళ్ళ ఫేస్ని గుర్తు చేసుకోండి. వాళ్ళతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ని మీరు గుర్తు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూయర్స్ పర్సన్ మా వ్యూయర్స్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదు, అన్నీ కోల్పోయినట్లుగా ఉన్నారా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొక టారో డెక్ నుంచి తీసుకున్నాం కార్డ్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీరు వీడియో స్కిప్ చేసి చూడొద్దండి. స్కిప్ చేస్తే మీకు కార్డ్స్ మధ్యలో ఉన్న లింక్ అనేది మిస్ అయిపోతుంది. మీకు క్లారిఫికేషన్గా మీకు రిజనేట్ అయ్యే పాయింట్స్ మీరు స్కిప్ చేసేటప్పుడు మిస్ అవ్వచ్చు. చూడండి, మీకు రిజనేట్ కాలేదు అంటే కన్నా వినండి. మీకు రిజనేట్ కాలేదంటే లీవ్ చేయండి అంతే. వీడియోని వినేసి వదిలేయండి. కానీ రిజనేట్ అయితే ఒకవేళ ఇందులో ఏమన్నా పాయింట్స్ రిజనేట్ అయ్యాయి అని అనుకుంటే అవి మీ లైఫ్లో ఏ విధంగా రిజనేట్ అయ్యాయి అనేది ఆలోచించి ఒక వే అనేది ఆలోచించండి. మీ లైఫ్లో ఏం క్లారిఫికేషన్ కావాలి, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది మీరు ఆలోచించుకోండి. అంతేకాని పెయిన్గా మాత్రం ఫీల్ అవ్వద్దండి దయచేసి. నాకేదో ఇందులో వ్యూస్ రావాలి, ఏదో నేను సంపాదించేసేయాలి యూట్యూబ్లో అని మాత్రం నేను ఈ వేలో రాలేదండి. అట్లీస్ట్ నాకైనంత చేతనైనంత సహాయం అనేది చెయ్యాలి. నా చూసే వ్యూయర్స్కి ఒక హ్యాపీనెస్ని తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అక్కడ 3 కార్డ్స్ నుంచి తీసుకున్నప్పుడు ఫస్ట్ దాంట్లోనేమో ద ఎంప్రెస్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చింది. సెకండ్ వన్ ఏమో పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. లవ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ అని క్వశ్చన్ వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం అసలు. ఓకే డన్, సూపర్, వావ్, వెరీ గుడ్. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి, సూపర్ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ఇలా మూవ్ చేస్తాను, ఇంకా బాగా కనిపిస్తాయి కార్డ్స్. ఓకే డన్. ఇక్కడ వచ్చేసి 3 ఆఫ్ కప్స్, టెంపరెన్స్, 4 ఆఫ్ వ్యాండ్స్, వెరీ గుడ్, 6 ఆఫ్ కప్స్. ఓకే, ఇప్పుడు మీకు కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా? ఎస్, కనిపిస్తున్నాయి. ఫస్ట్ కార్డ్ జడ్జిమెంట్, సెకండ్ వన్ సన్, థర్డ్ ఒరాకిల్ కార్డ్లో వచ్చేసి ఐ ఆమ్ obsessed with you. What do you see in me? Again the magician, justice, 6 of cups, 4 of wands, temperance, 3 of cups. ఒక్కటి కూడా నెగిటివ్ కార్డ్ అనేది ఇందులో లేనే లేదు. ఇప్పుడు యాక్చువల్గా రీడింగ్ చెప్తాను, ఓకేనా? చూద్దాం అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగిన ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ అవి మనకి తెలియదు. ఎందుకు తెలియదు? మనమేమి దగ్గరుండి చూడలేదు, మనకి చెప్పే పర్సన్స్ కూడా లేరు.
వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. ఒకవేళ అన్ఫార్చునేట్గా మనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా తను ఏమన్నా చెబితే వాళ్ళకి తెలియాలి, కానీ వాళ్ళు 24/7 వాళ్ళ లైఫ్లో ఉండి ఎవరు చూసింది లేదు. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఇక్కడ మనం వాళ్ళ ఎనర్జీని మనం చూస్తున్నాం అన్నమాట. మనకేంటంటే మన పర్సన్ ఎలా ఉన్నారో తెలియదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. అందుకే మనకు ఒక క్లారిఫికేషన్ కోసం ఈ విధంగా మనకై మనము యూనివర్స్ని అడిగి తెలుసుకుంటున్న ఆన్సర్స్ ఇవి. వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, అసలు నాలో ఏం చూసావు నువ్వు, అసలు ఏం చూసి ప్రేమించావు అంటే రియల్గా మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, చాలా మోర్ డిఫరెన్సెస్. అది ఫైనాన్షియల్ పరంగా ఉండొచ్చు, లేదంటే క్యాస్ట్ పరంగా ఉండొచ్చు, లేదా ఏజ్ డిఫరెన్స్ పరంగా ఉండి ఉండొచ్చు, లేదంటే కలర్ పరంగా ఉండి ఉండొచ్చు, లేదంటే మీరు స్టేట్ వైజ్ డిఫరెంట్ స్టేట్ పర్సన్స్ అయినా అయిండొచ్చు, లేదు డిఫరెంట్ కంట్రీ పర్సన్స్ అయినా అయిండొచ్చు, సంథింగ్. కానీ మీ మధ్యలో మాత్రము చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, అసలు ఏం చూసి ఇష్టపడ్డారు నన్ను, అసలు నా లైఫ్లో మీరు ఇష్టపడేంత అర్హత కలిగిన పర్సన్ని నేనైతే కాదు అని వాళ్ళకి తెలుసు, బాగా తెలుసు అని ఆలోచిస్తూ ఉన్నారు. తనకి ఇప్పుడు ఎలా అంటే మీతోటి ఎందుకు రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. అన్ని పాజిటివ్ కార్డ్సే చూడండి, ఒక్కటన్నా ఇందులో నెగిటివ్ కార్డు చూద్దామంటే కూడా రాలేదు. మీ ముందే నేను సఫల్ చేశాను, మీ ముందే తీశాను. అందుకు వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళు మీలో ఆత్మలో ఆత్మ, నీడలో నీడ, ఒక ఎట్లా అంటే అర్ధనారీశ్వరులాగా ఐక్యమైపోయినట్లు, ఒక నిమగ్నం అయిపోయినట్టు మీలో వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఎనర్జీ అనిపిస్తుంది, ఎందుకో తెలియటం లేదు. ఇక్కడ నాకు అర్థం కానిది ఎనర్జీ ఏంటి అంటే, వాళ్ళకి అలా అనిపిస్తుంది. వాళ్ళకి జీవితం, వాళ్ళ లైఫ్లో మొత్తం కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. మీరుంటేనే తనకు అన్నీ ఈ విధంగా అనిపిస్తుంది. మీరే తన లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీలో నిమగ్నం అయిపోయాను అని ఎప్పుడు అనుకుంటారు? తను పూర్తిగా చేంజ్ అయినప్పుడు, పూర్తిగా పాజిటివ్ అయినప్పుడు మాత్రమే. తను కావాలనుకున్నది తను మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ జస్టిస్ కార్డు మీకు ఒక ట్రాన్స్ఫర్గా ఉండే జస్టిస్ని కావాలి. ఒక స్వచ్ఛమైన ఒక అంటే ఎటువంటి అందులో ఇంకా మళ్ళీ క్వశ్చన్ వేయడానికి ఏమీ ఉండకూడదు. అటువంటి జస్టిస్ అనేది మీ ఇద్దరి లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ జడ్జిమెంట్ చూడండి, ఇంకా దానికి అక్కడ జస్టిస్, ఇక్కడ జడ్జిమెంట్కి ఇక్కడ చూడండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా? 4 మేజర్ ఆర్కానా కార్డ్సే వచ్చాయి. అగైన్ ఇక్కడ టెంపరెన్స్, 5 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. అంటే చూడండి, మీ లైఫ్లో అసలు నాకు అర్థం కావటం లేదు, మీ లైఫ్లో ఇది ఎలా అనేది నాకు తెలియటం లేదు. చూస్తాను ఇంకొక నేను డెక్ నుంచి అసలు మీ లైఫ్లో చేంజ్ ఎన్ని రోజుల్లో రాబోతుంది కూడా చూస్తాను. అగైన్ సన్ కార్డ్, మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. 6 ఆఫ్ కప్స్, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. వాళ్ళ లైఫ్లో ఏది పాజిటివ్గా జరిగింది, ఎప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ అనేది మూవ్ అయ్యింది, చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఆబ్స్టకల్స్ అనేది ఎదుర్కొన్నారు వాళ్ళు అనేది వాళ్ళకి బాగా తెలిసింది. వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు మీతోటి ఉంటేనే, మీతో కలిస్తేనే ఒక న్యూ లైఫ్ అనేది ఉంటుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళ సంఘంలో ఒక గౌరవము, హోదా అనేది మీకు కల్పించాలి అని అనుకుంటున్నారు. మీరు నా పర్సన్ అని గర్వంగా చెప్పుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్ కోరుకుంటున్నారు. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి అక్కడ ఏమన్నా స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆబ్స్టకల్స్ అన్నిటినీ కూడా వాళ్ళు రిమూవ్ చేసుకొని మీ లైఫ్లో ఒక ఈక్వల్ బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఎందుకు వాళ్ళ జీవితంలో
అన్నీ కోల్పోయినట్లు ఎందుకు బాధపడుతున్నారంటే వాళ్ళు మీరేమన్నా తనను వదిలేసి వెళ్ళిపోతారేమో అని తన భయం. అదే అడుగుతున్నారు, విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ అని. ఇక్కడ కూడా చూడండి, ద ఎంప్రెస్ కార్డు. మీరు మీతో ఉంటేనే వాళ్ళకి అన్ని లైఫ్లో మీరు అన్ని స్టెబిలిటీ ఉన్న పర్సను, ఒక నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సను, మీలాంటి పర్సన్ని వాళ్ళు చూడలేదు. ఆప్యాయత ఇవ్వడంలోనే అయినా ఉండొచ్చు, ఒక సజెషన్ ఇవ్వడంలో అయినా ఉండొచ్చు, ఇది మంచి ఇది చెడు అని. మీరు ఏదన్నా బాధలో ఉన్నారు అంటే వాళ్ళని ఒక్కసారి వాళ్ళు మిమ్మల్ని హగ్ చేసుకుంటే చాలు, ఆ పెయిన్ అనేది రిలీఫ్ అయిపోయేంత పాజిటివ్ ఎనర్జీ మీలో ఉంది. అది వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో మొత్తము ఒక ఎట్లా అంటే నెగిటివ్నెస్ని ఇన్బిల్ట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళ మైండ్ అనేది కరెక్ట్గా ఆలోచించే విధానంలో లేదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. అందుకు వాళ్ళకి మీ దగ్గర ఉంటే మైండ్ స్టెబిలిటీ కూడా వాళ్ళకు ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఇన్మెచ్యూర్గా, చాలా ఇన్మెచ్యూర్గా ఆలోచించే పర్సన్. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఇది మంచిగా చెడా అని ఆలోచించకుండా తక్కువ డెసిషన్ తీసేసుకుంటారు. అలా ఉన్న పర్సన్ కాబట్టి ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ రిప్రజెంట్ చేస్తుంది వాళ్ళు ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ అని. వాళ్ళ మైండ్ అనేది ఒక మెచ్యూర్గా ఆలోచించలేని స్థితి ఉన్న పర్సనే మీ లైఫ్లో మీరు కావాలి అని ఆహ్వానించుకున్న పర్సన్. మీ లైఫ్లో మీరు ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టిన పర్సన్ అన్నమాట. అటువంటి పర్సన్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే తన లైఫ్లో తను అన్నీ కోల్పోయారు కాబట్టి తనేమి హ్యాపీగా లేరు. హ్యాపీగా ఉంటే మిమ్మల్ని ఎందుకు కోరుకుంటారు అసలు? ఇక్కడ ఈ ఎనర్జీ అస్సలు రాదు. దిస్ ఈజ్ 100% ట్రూ. వాళ్ళకన్నా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉంటే అసలు ఇక్కడ ఈ కార్డులలో అసలు ఏ కార్డు రాదు, ఆల్ నెగిటివ్ కార్డ్సే వచ్చాయి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు మీతో ఉంటే తను హ్యాపీగా ఉంటారని. నేనైతే మాత్రం ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ అండి. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఎవరి లైఫ్లో ఈ హ్యాపీనెస్ రాబోతుందో నేనైతే 100% అనుకుంటున్నాను. కృష్ణ దయచేసి నా చూసే వ్యూయర్స్ అందరికీ ఈ హ్యాపీనెస్ నీవు దయచేసి. నాకు అదే కోరిక, నా వ్యూయర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుందాం. ఓకే, ఇవాళ రెమెడీ చెప్తాను, క్లారిఫికేషన్ చెప్తాను, అగైన్ నెంబర్ కూడా చెప్తాను. ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, 3 కార్డ్స్ తీస్తాను. దాంట్లో 3 కార్డ్స్లో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ కార్డులో మీకు చెప్తాను. ఓకే, అది రీడింగ్ అయిపోయిన తర్వాత తీసుకుందాం. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఒక్క నిమిషం అండి, కార్డ్ కింద పడింది. Please universe give me a great answer. Page of Swords. New beginning. మీతోటి కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు, మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. మీకు ఎట్లా అంటే మీ మీద ప్రేమ అనేది తనకి ఎక్కువైపోయింది. అందుకే ఇక్కడ జడ్జిమెంట్ అనేది మీకు అనుగుణంగా రాబోతుంది. ఇంకా మీరు వేరేగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంత పాజిటివ్గా నేను ఎనర్జీ వస్తుందని కూడా అనుకోలేదు. నేను అడిగిన క్వశ్చన్కి పాజిటివ్గా ఎనర్జీ వస్తుందని, యూనివర్స్ ఇంత కరెక్ట్గా సమాధానం చెప్తుందని కూడా అనుకోలేదు. కార్డ్స్ ఎందుకో లాభ పడుతున్నాయి. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude.
ఇక్కడ సన్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే 8 ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి హ్యాపీనెస్ లేదు. వాళ్ళ లైఫ్లో ఒక ఎట్లా అంటే రాహు మింగేసిన చంద్రుడిలాగా అయిపోయింది, అమావాస్య చంద్రుడిలాగా అయిపోయింది వాళ్ళ లైఫ్. ఎట్లా అంటే గ్రహం పట్టిన సూర్యుడు ఎలా ఉంటారో అలా అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది అంటే వాళ్ళకే వాళ్ళు తెలియకుండా అక్కడ ఎమోషనల్గా మీ నుంచి దూరం అయిపోయి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటానని వెళ్ళారు, కానీ ఎమోషనల్గా అక్కడ హ్యాపీనెస్ లేదు వాళ్ళకి. మీ దగ్గర ఉన్న హ్యాపీనెస్ వాళ్ళ దగ్గర లేదు అక్కడున్న సిచ్యువేషన్లో. అది ఏదైనా అయి ఉండొచ్చు. అందుకే వాళ్ళు అక్కడి నుంచి వాకవే చేసేస్తున్నారు. వాళ్ళు బయటకు బయలుదేరారు. అసలు అక్కడ సిచ్యువేషన్లో ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకే మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. అలా ఎలా అంటే ఒక ఇంకా ఎలాగా చెప్పాలి అంటే ఒక బ్రైట్ అన్నమాట, సంథింగ్ మిరాకిల్ లాగా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ పర్సన్లో జరిగింది. తను ఇన్నర్గా ఒక అవేకనింగ్ అనేది జరిగింది. వాళ్ళు పడ్డ బాధలే దానికి కారణం. మీకు దూరం అయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను, ఈ కార్డు తీయకముందే చెప్పాను, వాళ్ళ లైఫ్లో అన్నీ కోల్పోయారు. తన జీవితంలో మొత్తం ఏమీ మిగిలిలేదు అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఐ యామ్ అబ్సెస్డ్ విత్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే 9 ఆఫ్ పెంటకల్స్. ఎందుకంటే మీరు అందంలో కానీ ఐశ్వర్యంలో కానీ గుణగణాల్లో కానీ పేరు పెట్టే పర్సనే కాదు. అందుకే వాళ్ళు మీలో కృష్ణ కృష్ణ నిమగ్నమైపోయి ఉన్నారు. అర్థమైందా? మీరే తనే మీరు అన్నట్లుగా ఉన్నారు, లీనమైపోయి ఉన్నారు. ఇప్పుడు నేను నాకు చెప్తాను కదా, నా కృష్ణని కృష్ణ నా కృష్ణ నా కృష్ణ అని చెప్తూ ఉంటాను కదా. అంటే నేను అంత గొప్ప అని కాదు, బట్ అలా ప్రతిదీ నాకు ఏది జరిగినా, అది చెడు జరిగినా మంచి జరిగినా నా కృష్ణ వల్లనే జరిగింది అనుకుంటాను. చెడు జరిగింది అనుకోండి, నా కృష్ణ దీనికి ఒక దారి చూపించడానికి ఏదో మంచి చేయడం కోసమే నాకు ఈ పెయిన్ అనేది ఇచ్చారు అని అనుకుంటాను. రియల్గా మీరు నమ్మరేమో, నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం అలాగే అనుకుంటా. ఎందుకు అనుకుంటానంటే నాకు ఏదైనా పెయిన్ వచ్చింది అంటే రియల్గా నా లైఫ్లో నేను చూశానండి, దానివల్ల నాకు ఒక మంచి అనేది జరిగింది. తర్వాత నాకు మంచి జరిగింది. రియల్గా సంతోషం ఇచ్చాడు అనుకోండి, థ్యాంక్ యూ కృష్ణ. రియల్గా నేను ఆ సంతోషానికి నేను అర్హురాలిని కాబట్టి నాకు సంతోషాన్ని ఇచ్చావు అని నేను అనుకుంటున్నాను. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నేనేం చెప్పలేను. అందుకు మీ పర్సన్ తను మిమ్మల్ని ఇంకెలా అంటే నీడలాగా కూడా కాదు. అసలు నాకైతే మాత్రం ఇంకెలా దీన్ని వర్ణించాలో తెలియటం లేదు. నిమగ్నమైపోవడం అంటే మనిషి ఇంకా ఆత్మలో ఆత్మగా అనుకోండి. ఇంకా అలా మీలో తను నిమగ్నమైపోయి ఉన్నారు. అంటే మీ ఆలోచనలో, మీ స్పర్శలో, మీ మాటలో చాలామంది మీలాగానే అనుకరిస్తూ ఉంటారు కూడా. నాకు తెలిసి ఇక్కడ ఎనర్జీ ఏంటి అంటే మీ నడవడికనే వాళ్ళు అనుకరిస్తున్నారు. అంటే అంత పాజిటివ్ వైబ్ మీ దగ్గర ఉంది. వాట్ డూ యూ సీ ఇన్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే క్వీన్ ఆఫ్ స్పాడ్స్. మీరు ఎలా అంటే ఒక ఇండిపెండెంట్ పర్సన్. ఇక్కడ మేల్ అయినా కానీ ఫీమేల్ అయినా కానీ మీరు ఇండిపెండెంట్గా ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్.
ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్న పర్సన్, కెరియర్ పరంగా స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు. అన్నిట్లో మీరు ఇలా ఉన్న పర్సన్ అసలు మీ పర్సన్ని ఎలా ఇష్టపడ్డారు అనేది కూడా తనకు అర్థం కావటం లేదు. ద మెజిషియన్ ఎనర్జీని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్ వచ్చి యాక్చువల్గా ఇలా రావాలి కాదు, ఇది కరెక్ట్ కానీ ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు తను మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు, మీరు తన లైఫ్లో ఉన్నట్లు తన కర్మ అనేది ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఇలా వస్తే కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నట్టు, కానీ ఇలా వచ్చింది, కర్మ ఎండ్ అయిపోయింది. అందుకే తను ఎనర్జీ అనేది పాజిటివ్గా చేంజ్ అయ్యింది. తను కావాలనుకునేది తను మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. మీరు తన లైఫ్లోనే ఉన్నట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. అందుకే మీకు జస్టిస్ అనేది రాబోతుంది. ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది, అక్కడ జస్టిస్. ఎందుకంటే ఇక్కడ చూడండి, 9 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళకి అర్థమయ్యింది వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ తనని ఏ విధంగా బాధ పెడుతున్నాయి అని. నేను ఇక్కడ థర్డ్ పర్సన్ అని మీకు ఏం చెప్పనండి. ఎందుకు చెప్పను అంటే మీకు తెలిసి ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్, మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారని, లేదు తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా ఉండొచ్చు. అర్థమైందా? అదే మీకు థర్డ్ పార్టీ. దానివల్ల వాళ్ళు మీకు దూరం అయిపోయారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ ప్రాబ్లం అన్నిటి నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే, ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి అంటే మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి కన్ఫామ్గా. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైనా ఉండొచ్చు, వాళ్ళు బయటికి రావాలి అంటే మీతో కలవాలి. ఎందుకు మీతో కలవాలి అని అనుకుంటున్నారంటే మీ ఎనర్జీ కూడా ఇప్పుడు డిఫరెంట్గా తయారైంది. ఇక్కడ ద ఎంప్రెస్, ఇక్కడ 9 ఆఫ్ పెంటకల్స్. ఎందుకు అలా అయ్యింది అంటే మీ లైఫ్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది మీకే మీరు క్రియేట్ చేసుకున్నారు. మీ పర్సన్ కోసం ఎదురు చూసి అయినా ఉండొచ్చు, లేదు తను వదిలేసి వెళ్ళడం వల్ల మీరు పడిన బాధలైనా ఉండొచ్చు. దాంట్లోంచి మీరు మెల్లగా బయటికి వస్తూ ఉన్నారు. మీ ఎనర్జీ అనేది పాజిటివ్గా ఇప్పుడు తయారైంది. మీలో మీరు ఉంటున్నారు. మీ చుట్టూ మీరు ఒక బౌండరీ అనేది గీసుకున్నారు. మీ ఎనర్జీని అవుట్ సైడ్ వెళ్ళనివ్వటం లేదు. మీరు పెయిన్ ఏమున్నా కూడా ఇన్సైడ్గా తొక్కేస్తున్నారు. ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అందుకు మీ లైఫ్లో జస్టిస్ అనేది రాబోతుంది. ఇది మీకు యూనివర్స్ ఇస్తున్న హ్యాపీనెస్ అని నేను చెప్తా. యూనివర్స్ మీకు ఇస్తున్న సంతోష పాజిటివ్ వైబ్ అని నేను చెప్తాను. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. కార్డ్స్ ఒకటి తీస్తుంటే ఒకటి పడుకుంటా. హరే కృష్ణ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్. 10 ఆఫ్ వ్యాండ్స్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు బర్డన్గా ఫీల్ అవ్వడం. అది రివర్స్లో వచ్చింది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ లైఫ్లోకి మూవ్ అయ్యింది కాబట్టి మీ లైఫ్లో మీరు మీ ఎనర్జీని అందించడం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆ బర్డన్ లైఫ్లో నుంచి బయటికి రాబోతున్నారు. ఆ బర్డన్ అనేది వాళ్ళకి ఇప్పుడు అనిపించటం లేదు. ఆ బర్డన్ని తోసి పారేస్తున్నారు, పక్కకి రిమూవ్ చేసేస్తున్నారు.
మనము చూడండి, మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, మనకి ఎంత కష్టమైన ఏమనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. ఏ పనైనా చేయాలి అనిపిస్తుంది. అందుకు మీ ఆలోచనలు వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అనేది పెయిన్ అనేది అనిపించటం లేదు. ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. నా పర్సన్ని నేను చేరుకుంటానన్న ఆలోచన వాళ్ళకి ఆ విధంగా మూవ్ చేస్తూ ఉంది. నాకు తెలియదు, ఈ ఎనర్జీ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. యాక్చువల్గా ఇది 10 ఆఫ్ వ్యాండ్స్ ఏంటి అంటే బడన్గా ఫీల్ అవ్వడం, వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ సైడ్ నుంచి వన్ సైడ్ నుంచి వాళ్ళ ఎఫర్ట్స్ అనేది పెట్టడం, అంటే వాళ్ళే అన్నీ చెయ్యడం. ఇప్పుడు వాళ్ళు మీకోసం వాళ్ళు ఒక స్టెప్ అనేది తీసుకుంటున్నారు. ఆ బడన్ లైఫ్ అనేది వాళ్ళకి బడన్ అనిపించటం లేదు. ఇప్పుడు ఇంకా మీ గురించి పాజిటివ్గా థింక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు మీ గురించి ఆలోచన లేదు. మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి ఏమీ అనిపించలేదు. నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నారు. అక్కడ ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా, బడన్గా ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఫేస్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే మీ లైఫ్లోకి వాళ్ళు యూనివర్స్ అనేది వాళ్ళ ఎనర్జీని కన్వర్ట్ చేసిందో అప్పుడు వాళ్ళలో తెలియని మార్పు, వాళ్ళకే తెలియని మార్పు అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను కదా ఇంతకుముందు కార్డ్స్లోనే, వాళ్ళు అన్నీ కోల్పోయారు. నమ్మక ద్రోహం అనేది వాళ్ళకి జరిగింది. వాళ్ళు అక్కడ చుట్టూ ఉన్న పర్సన్స్ ఒక విషయం పూరితమైన మాటలు, నెగిటివ్ థాట్స్ వాళ్ళకి చాలా పెయిన్ అనేవి ఇచ్చాయి. అది వాళ్ళు ఎలా అంటే అది రక్తం కారకుండా, నొప్పి తెలియకుండా, గాయం కాకుండా వాళ్ళు మాటలతో చంపారనమాట. అందుకు వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతోటి న్యూ లైఫ్ని కోరుకుంటున్నారు. అగైన్ మీతోటి మ్యారేజ్ కావాలి అని అనుకుంటున్నారు. మీకంటూ ఒక సొంతంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలి అనేది వాళ్ళ ఆశ. ఆ ఇంట్లో మీరు హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అక్కడ ఉన్న పెయిన్ అనేది వాళ్ళకి మిమ్మల్ని వదిలేసినాక వాళ్ళ జీవితంలో అన్ని కోల్పోయారు కాబట్టి. ఇక్కడ టెంపరెన్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మీకు ఈక్వల్ ఎఫర్ట్ అనేది పెట్టలేదు. ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటకల్స్. ఈ యూనివర్స్ ఎందుకు ఇంకా ఇంత అక్యురేట్గా ఆన్సర్ ఇస్తుంది చూడండి. ఇంతకుముందు ఫాస్ట్లో మీకు ఈక్వల్ ఎఫర్ట్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. మీ నుంచి తీసుకున్నారు, మీరు ఇచ్చారు, కానీ వాళ్ళు మీకు అనేది తిరిగి ఇవ్వలేదు. కానీ ఇక్కడ టెంపరెన్స్ ఏంటి? ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు టోటల్గా చేంజ్ అయ్యారండి. రియల్గా చెప్తున్నా, మీ పర్సన్ న్యూ పర్సన్ లాగా తయారయ్యారు. మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, నిజంగా ఈ పర్సన్ ఇలా తయారయ్యారా అని. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఎందుకంటే ఇక్కడ జస్టిస్, డబుల్ కన్ఫర్మేషన్. ఇంకేం చెప్పాలి? సన్. వీటన్నిటికీ ఒకటే సమాధానం, సన్. ఓకే, మీ లైఫ్లో మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్లో తను అన్నీ కోల్పోయినారు కాబట్టి మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకొని దీన్ని కరెక్ట్ చేయాలని. ఇప్పుడు మీకు ఎన్ని రోజుల్లో
రీయూనియన్ కాబోతుందో చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. నేను ఇక్కడ 3 కార్డ్స్ పెడతాను. 3 కార్డ్స్లో మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే, ఇక్కడైతే 2 వచ్చింది. బాటమ్ ఆఫ్ ది డెక్ అయితే 2 వచ్చింది. అది దీని క్లారిఫికేషన్ 2 hours, 2 days, 2 weeks, 2 months లోపల మీకు ఒక కాల్ ఆర్ మెసేజ్ కానీ మీ పర్సనే సడన్గా రావడం కానీ కన్ఫామ్గా జరుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను 2 సెకండ్ టైం ఇస్తాను. నేను కళ్ళు మూసుకుంటున్నాను, మీరు కూడా కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంట్యూషన్లో ఏం చెప్తుందో, మీ మనస్సు ఏం చెప్తుందో, ఏ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తుందో. 1, 2, 3. ఓకే, డన్. నా ఫస్ట్ కార్డ్ రివీల్ చేస్తున్నాను. 19, ద సన్, న్యూ బిగినింగ్. ఓకే, 1 + 9 = 10, 10 + 1. ఇది ఫస్ట్ కార్డ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రము 1 hour, 1 day, 1 week, 1 month లోపల మీకు కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది. మీ పర్సనే మీ లైఫ్లోకి సడన్గా రావచ్చు. ఇది అగైన్ పాజిటివ్ కార్డ్, సన్ కార్డ్, యూనియన్ కార్డ్. ఓకే డన్. నా సెకండ్ వన్, వావ్, 9 of cups. 9 hours, 9 days, 9 weeks, 9 months లోపల సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ కార్డ్. మీకు హ్యాపీ రిలేషన్షిప్ అనేది రాబోతుంది. థర్డ్ వన్, వావ్, 1, ఇక్కడ 1, ఇక్కడ 1. నేనైతే మీ ముందే సఫల్ చేశాను కదండి. నేనేమన్నా కార్డ్స్ ఏమన్నా ఫస్ట్ పెట్టుకున్నానా? లేదు కదా. ఈ 3 కూడా పాజిటివ్ కార్డ్స్, ఈ 3 కూడా రీయూనియన్ కార్డ్స్. ఇది 1 hour, 1 day, 1 week, 1 month. క్లియర్? సేమ్ ఫస్ట్ లాస్ట్. మిడిల్లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుందండి. బట్ డోంట్ వరీ, మీకు కంపల్సరీగా 100% మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ 9 months లోపల ఎప్పుడైనా జరగవచ్చు. ఇక్కడ ఇది నెగిటివ్ కార్డ్ అనేది రాలేదు. అగైన్ మీకు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇక్కడే పెట్టేసి మీకు రెమెడీ చెప్తాను. ఇప్పుడు ఈరోజు రెమెడీ చెప్పేసి రీడింగ్ క్లోజ్ చేసేస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. కృష్ణ కృష్ణ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ 9. ఇక్కడ కూడా చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్లో 1, 9, 9, 9, 9, 9, 9. మీరు గ్రీన్ ఫుడ్ని ఎక్కువ తీసుకోండి. ఓకే, ఈ రీడింగ్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళు లీఫీ వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ కలర్లో ఉన్న ఏవైనా కానీ, అంటే పచ్చి బఠానీలు కానీ, గ్రీన్ కలర్లో ఫుడ్ అనేది మీరు డైలీ రొటీన్ మీ లైఫ్లో భాగంగా చేసుకోండి. మీరు ఎక్కువగా తినండి, నేచర్కి దగ్గరగా ఉండండి, నేచర్లో వాక్ చేయండి. చెట్లు అంటే ఒక పార్క్లో కానీ, లేకపోతే చెట్లు ఉన్న దగ్గర కానీ నేచర్తో కనెక్ట్ అవ్వండి. మీరు మీ లైఫ్లో అల్టిమేట్గా విజయం అనేది మీ దగ్గరికే రాబోతుంది. మీ పర్సన్ని తీసుకోండి. ఓకే డన్. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అయిందని అనుకుంటున్నాను. రిజనేట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లీవ్ చేయండి. ఎటువంటి పెయిన్ అనుభవించొద్దు. మీకోసం నేను ఇంకొక వీడియోని, యూనివర్స్ని ఇంకొక క్వశ్చన్ అడిగి వీడియో అనేది చేస్తాను. అర్థమైందా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని నేను ఎప్పుడు అనుకునేది. ఎందుకు అంటే
నా కృష్ణ ఆ విధంగా నాకు సమాధానం ఇవ్వాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.